బెస్ట్ మొరల్ స్టోరీస్. అనగనగా ధనియాలపురం అనే ఊర్లో శాంతమ్మ కుటుంబం నివాసం ఉండేది. శాంతమ్మ భర్త రాజారావు. వాళ్లకొక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు సురేష్. కూతురు పావని. కూతురు పావన్ని పట్నంలో కష్టపడి చదివిస్తారు. వాళ్ళ ఆ ఊర్లోనే వాళ్లకున్న 5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అలా కొద్ది రోజులకి కొడుక్కొక మంచి సంబంధం చూసి తులసి అనే అమ్మాయినిచ్చి వివాహం చేస్తారు. అలా వాళ్ళందరూ ఒక ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే శాంతమ్మ కోడలతో ఇలా అంటుంది. ఒసే తులసీ, ఎక్కడ చచ్చావే? పొద్దున్నే నాకిన్ని టీ నీళ్లు తెచ్చివ్వాలని తెలీదా? పొద్దున్నుంచి టీ తాగక నా నోరంతా లాగేస్తోంది అని కోడలిపై అరుస్తుంది. ఇంతలో ఆ కేకలు విని రాజారావు వచ్చి ఇలా అంటాడు. ఒసేయ్ శాంతమ్మ, ఏంటే పొద్దున్నే ఈ అరుపులేంటి? అందరింట్లో పొద్దున్నే సుప్రభాతం వినిపిస్తే మనింట్లో మాత్రం నీ తిట్ల సుప్రభాతం వినిపిస్తోంది. ఆ అమ్మాయి ఒక్కతే ఎన్ని పనులని చేస్తుంది? కాసేపు ఓపిక పడితే అందరికీ అన్నీ నిదానంగా అందిస్తుంది అని శాంతమ్మపై వెటకారంగా మాట్లాడి కోడల్ని వెనకేసుకొస్తాడు. అప్పుడు శాంతమ్మ, చాల్లేండి, నిన్నగాక మొన్నొచ్చిన మీ కోడలు మీకు మంచిదైంది, మీ భార్య మీకు చెడ్డదైపోయిందా? మీ కోడలంటే మీకెంత అభిమానం, దానిమీద ఒక్క మాట కూడా పడ్నివ్వరు కదా అని 4 చీవాట్లు పెడుతుంది. అప్పుడు రాజారావు, మళ్ళీ ఇప్పుడు నాపై మొదలుపెట్టావా నీ తిట్ల దండకం? ఆపమ్మా తల్లి, ఆపు. కాసేపు ప్రశాంతంగా వార్తాపత్రిక చదవనివ్వు అని వార్తాపత్రిక తీసి చదువుతుండగా శాంతమ్మ ఇలా అంటుంది. ఒసేయ్ తులసి, మీ మావయ్య కూడా వచ్చారు. ఆయనకు కాస్త రాగిజావ కూడా కాచి తీసుకురా. ముందైతే నాకు టీ తీసుకురా అని గట్టిగా కేకలు వేస్తుంది. ఇంతలో రాజారావు వార్తాపత్రిక చదువుతూ ఉంటాడు. ఈ రోజు వార్తలేంటంటే, ఇంట్లో కోడలికి అన్ని పనులు చెప్పి ఏ పని చేయకుండా దున్నపోతులా ఖాళీగా కూర్చుంటుందని ఒక కోడలు అత్తని టీలో విషం పెట్టి చంపేసింది. అలాగే కోడలతో ఇంటి చాకిరీ అంతా చేయిస్తోందని మరొక కోడలు అత్తని ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు రోకలి బండతో తలపై కొట్టింది. దెబ్బకి అత్త తల పగిలిపోయింది అని శాంతమ్మ వైపు చూస్తూ వెటకారంగా చదువుతాడు. ఆ మాటలు విని శాంతమ్మ, ఏవయ్యా, నువ్వా వార్తాపత్రికలో ఉన్న వార్తలే చదువుతున్నావా, లేదంటే నీ కోడలికి నాపై ఆ పనులు చేయమని చెప్తున్నావా అని కాస్త కసురుకుంటూ అంటుంది. అప్పుడు రాజారావు, అయ్యో రామా, నేనలా ఎందుకే చెప్తాను? వీలైతే నేనే ఆ పని చేస్తాను గాని కోడలికి మాత్రం ఆ పాపం అంటనివ్వను. కోడలు చాలా మంచిది, అమాయకురాలు కాబట్టే నువ్వు చెప్పిన పనంతా చేస్తూ ఉంటుంది అని కాస్త వెటకారంగా మళ్లీ కోడల్ని వెనకేసుకొస్తూ మాట్లాడతాడు. అప్పుడు శాంతమ్మ, సర్లేండి, మీ వేషాలన్నీ చాల్లేండి గాని రేపు నా కూతురు కళాశాల నుంచి ఇంటికొస్తుంది. కాబట్టి దానికి నచ్చిన వంటలన్నీ ఈ తులసితో చేయించాలి. వెంటనే పట్నం వెళ్లి సామాన్లు తీసుకురండి అని చెప్పగా రాజారావు సామాన్ల కోసం పట్నానికి వెళ్ళిపోతాడు. ఇక శాంతమ్మ తనకి టీ తీసుకొచ్చిన తులసితో టీ తాగుతూ ఇలా అంటుంది. చూడు తులసి, రేపు నా కూతురు పావని పట్నం నుంచి వస్తుంది. కాబట్టి తన గదంతా బాగా శుభ్రం చేసి పావని వచ్చేసరికి సిద్ధంగా ఉంచు అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. తులసి కూడా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం పావని కళాశాల నుంచి ఇంటికొస్తుంది. వచ్చి రాగానే తన బట్టల బ్యాగ్ని, చెప్పుల్ని ఎక్కడివక్కడ విసిరేసి ఇంట్లోకొచ్చి ఇలా అంటుంది. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావ్? పొద్దున్ననగా వస్తుందనుకున్న బస్సు ఇప్పటి వరకు రాలేదు. నాకు ఆకలేస్తోంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయమ్మా. తిండానికి తొందరగా ఏవైనా చేసి పెట్టు అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో శాంతమ్మ బయటికొచ్చి ఇలా అంటుంది. అమ్మా పావని, ఆకలేస్తోందా? సరే 10 నిమిషాల్లో నీకు నచ్చిన వంటలన్నీ ఇప్పుడే సిద్ధం చేయిస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్లి తులసితో చాలా రకాల వంటల పేర్లు చెప్పి అవన్నీ చేయమని చెప్తుంది. తులసి మాత్రం మారు మాట్లాడకుండా సరే అంటుంది. అలా తులసి వంట చేస్తూ ఉండగా వంటగదిలోకి రాజారావు వచ్చి ఇలా అంటాడు. అమ్మా తులసి, నువ్వెప్పుడూ మీ అత్త చెప్పిన వంటలన్నీ చేస్తూనే ఉంటావు. నీ కలుపు రాదా? కాసేపు కూర్చోవాలనిపించదా? కాస్త కూడా విశ్రాంతి తీసుకోకుండా
పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంటి పనులన్నీ ఒక్కదానివే చేస్తావు. ఇంత ఓపిక నీకెవరిచ్చారమ్మా? అని చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. రాజారావు అలా మాట్లాడ్డం గోడ దగ్గర్నుంచి శాంతమ్మ, పావని చూస్తూ ఉంటారు. ఇంతలో శాంతమ్మ వాళ్ళు అలా చూడ్డం గమనించిన తులసి ఇలా అంటుంది. అయ్యో మావయ్య, నా ఇంటి గురించి నేను పనులు చేయడంలో తప్పే ఉంది. నా కుటుంబాన్ని నేను బాగా చూసుకుంటున్నప్పుడు నాకు విశ్రాంతే అవసరం లేదు. అలాగే అలుపు కూడా రాదు. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ నేనే వండి పెట్టడం వలన చాలా పుణ్యం వస్తుంది. మనం మన చేతులతో ఇంట్లో అందరికీ ఓపిగ్గా వండి వడ్డిస్తే మంచిదని మా ఊరిలో పూజారి గారు చెప్పారు. నేనప్పట్నించి అలాగే చేస్తున్నాను. అందుకే మీ కొడుకులాంటి మంచి భర్త నాకు దొరికారు అని చెప్పి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. రాజారావు కూడా అది నిజమనుకుని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. పావని, విన్నావా? ఆ తులసి ఏం చెప్తోందో? ఇంట్లో అందరికీ మన చేతులతో వండి వడ్డిస్తే చాలా పుణ్యం వస్తుందట. అందుకే ఆ పుణ్యం దానికి మనం దక్కనివ్వకూడదు. ఆ పుణ్యం అంతా మన ఖాతాలో వేసుకోవాలి. ఈ రోజు నుంచి వంట పని మొత్తం నువ్వే చూసుకోవాలి. అలా అయితే నీక్కూడా ఆ తులసిలాగా మంచి భర్త వస్తాడు అని చెప్తుంది. అప్పుడు పావని, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. వదిన అమాయకురాలు, ఏమీ తెలీదనుకున్నాను కాని వదిన చాలా తెలివైందమ్మా. అందుకే ఇన్నాళ్ళు మనం ఎన్ని పనులు చెప్పినా ఓపిగ్గా అన్నీ చేసింది. అలా పనులన్నీ వదిన ఒక్కతే చేసి పుణ్యమంతా తనే తీసుకోవాలనుకుంటుందమ్మా అని తల్లి కూతుళ్ళిద్దరూ తులసి వేసిన బుట్టలో పడతారు. అలా ఆ రోజునుంచి పావని, శాంతమ్మ తులసిని ఏ పని చేయనివ్వకుండా వంట పనంతా వాళ్లే చూసుకునేవారు. అలా ఒకరోజు తులసి ఇంట్లో పనంతా అయిపోయి ఇంట్లో అలా కూర్చునుండగా శాంతమ్మ తులసితో ఇలా అంటుంది. ఒసేయ్ తులసి, నువ్వలా కూర్చోకపోతే నా కూతురులాగా తెలివిగా ఎలా బతకాలో నేర్చుకో. ఇలా అమాయకంగా ఉంటే బతకడం కష్టం. నా కూతుర్ని చూడు, ఎంత చలాకీగా ఉంటుందో. దాని మొహం చూడు, ఎంత చురుగ్గా ఉంటుందో. నీ మొహం చూస్తే ఎప్పుడూ దిగాలుగా ఏదో కోల్పోయినట్టుంటావు. ఇలా అమాయకంగా ఏమీ తెలియనట్టుంటే ఈ సమాజంలో బతకడం కష్టమే. నా కూతుర్ని చూసి తెలివిగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకో అని తన కూతుర్ని పొగుడుతూ కోడల్ని అవమానపరుస్తుంది. అప్పుడు తులసి, చూడండత్తయ్యా, మీ కూతుర్ని పొగుడుకోవడంలో మీ తప్పులేదు. అది మీ హక్కు. కాని నన్ను అవమానించడం మాత్రం చాలా పెద్ద తప్పు. తెలివితేటలు అనేవి ముఖంలో కనిపించవు, చేసే పనుల్లో తెలుస్తాయి. అమాయకంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు తెలివైనవారు కాదని, చురుగ్గా ఉన్నంత మాత్రాన వాళ్ళు తెలివైన వారని అంచనా వేయడం చాలా తప్పు అని అత్త కాస్త గట్టిగానే సమాధానం చెప్తుంది. అప్పుడు శాంతమ్మ, నీ మొహం చూస్తే తింగర్దాన్లాగా అమాయకంగా ఉంటుంది. నీ బుర్రలో తెలివితేటలున్నాయంటే ఎవ్వరూ నమ్మరే అని ఇంకాస్త అవమానంగా మాట్లాడుతుంది. అప్పుడు తులసి, సరే అత్తయ్య, మీ కూతురు చాలా తెలివైంది అంటున్నారు కదా. మీ కూతురికి నాకు ఒక పందెం పెట్టుకుందాం. ఆ పందెంలో ఎవరు గెలిస్తే వాళ్లే తెలివైనవారు, ఓడిపోయిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, సరేనా అని చెప్తూ ఉండగా శాంతమ్మ పకపకా నవ్వి ఇలా అంటుంది. నీకు నా కూతురికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందే. నీతో నా కూతురికి పోటీయా అని ఎగతాళిగా మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి పావనొచ్చి, నువ్వుండమ్మా, ఇది నా తెలివికి సంబంధించిన విషయం. ఈ పోటీలో నేను గెలిచి వదిన తెలివి తక్కువదే అని, నేను తెలివైన దాన్నని నిరూపించుకుంటాను. అలాగే వదిన అమాయకురాలని, ఏమీ తెలీదని మరొకసారి రుజువవుతుంది. నువ్వు చెప్పొదినా, ఇంతకీ ఆ పందెమేంటి అని గొప్పకుపోయి తులసితో పందానికి ఒప్పుకుంటుంది. అప్పుడు తులసి నిదానంగా ఇలా అంటుంది. మరేం లేదు పావని, మన పందెం ఏంటంటే నేం కళ్ళు మూసుకొని చేసిన పని నువ్వు కళ్ళు తెరిచి చెయ్యాలి, అంతే. ఆ మాట విన్న పావని పక్కపక్కా నవ్వి శాంతమ్మతో నెమ్మదిగా ఇలా అంటుంది. అమ్మా, వదిన అమాయకురాలనుకున్నాను, కాని మరీ ఇంత అమాయకురాలేంటమ్మా. పందెమని చెప్పి తను కళ్ళు మూసుకొని చేసే పని నన్ను కళ్ళు తెరిచి చేయమంటుందేంటి? అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఖచ్చితంగా ఈ పందెంలో గెలిచేది నీ కూతురే అని తల్లికి ధైర్యం చెప్పి పందెంలో పాల్గొనడానికి సిద్ధపడుతుంది. అప్పుడు తులసి ఇలా అంటుంది.
సరే పావని, ముందు పందెంలో నేను పాల్గొంటాను, తర్వాత నువ్వు అని చెప్పి ఒక గిన్నెలో ఇసుక, మరొక గిన్నెలో కారం తీసుకొచ్చి అక్కడ పెట్టి తన కళ్ళకు గంతలు కట్టుకుని ముందుగా గిన్నెలో ఉన్న ఇసుకను తన కళ్ళపై వేసుకుంటుంది. తర్వాత కారం కూడా కొంచెం వేసుకుంటుంది. అది చూసిన పావని శాంతమ్మకి బుర్ర గిర్రం తిరిగి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు పావని శాంతమ్మతో, అమ్మా, వదిన అమాయకంగా కనిపించటం వల్ల అమాయకురాలు ఏమీ తెలీదు అనుకున్నాను. ఇప్పుడు చూసావుగా, వదిన తన తెలివితేటలు ఉపయోగించి పందెం పెట్టి ఆ పందెంలో నన్ను పాల్గొననివ్వకుండానే ఓడించి తనే గెలిచింది. మనల్ని ముక్కుమీద వేలు వేసుకునేలా చేసింది అని అంటుంది. అందరూ తులసి తెలివితేటలకి మెచ్చుకుంటారు. అలాగే ఆ రోజునుంచి అమాయకురాలైన తులసిలో కూడా తెలివితేటలున్నాయని తెలుసుకుంటారు. అలా తులసి కూడా అమాయకంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు తన తెలివితేటలు ఉపయోగించి సమస్య నుంచి బయటపడుతూ ఉండడం వల్ల ఆ కుటుంబం హాయిగా, ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేవారు. రామాపురం అనే ఊర్లో సోమయ్య, అతని భార్య గౌరమ్మ నివసిస్తూ ఉండేవారు. వారి దగ్గర గంగ అనే ఒక అద్భుతమైన ఆవు ఉండేది. ఆ ఆవు రోజుకి 10 సేర్ల పాలిస్తూ ఆ కుటుంబానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. ఒకరోజు ఉదయం సోమయ్య, గౌరమ్మ తమ ఆవుకి మేత వేస్తున్నారు. సోమయ్య గౌరమ్మతో ఇలా అన్నాడు. చూసావా గౌరమ్మ, మన గంగమ్మ ఎంత లక్ష్మీ కళతో ఉందో. రోజుకి 10 సేర్ల పాలిస్తూ మన కష్టాలన్నీ తీరుస్తోంది. ఈ ఆవు మన పాలిట కల్పవృక్షం. మన కష్టాలన్నీ ఈ గంగమ్మ వల్లే తీరిపోయాయి. అవునండి, ఈ మూగజీవిని మనం కంటికి రెప్పలా చూసుకోవాలి. పచ్చని గడ్డి, మంచి కుడితే పెడితే చాలు మనకమృతంలాంటి పాలిస్తోంది. మన అదృష్టం కొద్దీ ఈ ఆవు మన ఇంటికొచ్చింది. ఏదేవైనా దీన్ని మనం ఎప్పటికీ వదులుకోకూడదు. వదులుకోవడమేంటే, మన ప్రాణం ఉన్నంత వరకు గంగమ్మ మనింట్లోనే ఉంటుంది. దీనికి ఏ లోటు రానివ్వను. అదే సమయానికి జమీందారు భూపతి తన పనివాడు రమణతో కలిసి సోమయ్య ఇంటికొస్తాడు. రమణ, ఏమయ్యా సోమయ్యా, ఉన్నావా? దొరగారు వచ్చారు. రండి దొరగారు, దయచేసి ఈ అరుగు మీద కూర్చోండి. మీరే స్వయంగా వచ్చారు. ఏదైనా ముఖ్యమైన పనా దొరగారు? పని లేకుండా నేనెవరింటికి రాను సోమయ్య. మీ ఆవు గంగ గురించి ఊరంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. రోజుకి 10 సేర్ల చిక్కటి పాలిస్తుందని విన్నాను. నా ఇంట్లో ఎన్నావులున్నా ఇలాంటి అరుదైన ఆవు ఒక్కటి కూడా లేదు. అందుకే ఈ ఆవుని నా ఇంట్లో కట్టేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎంత ధర కావాలో చెప్పు, నువ్వు అడిగినంత ఇస్తాను. క్షమించండి దొరగారు, మీరెంత ధనం ఇచ్చినా ఈ ఆవుని మాత్రం నేను నమ్మలేను. ఇది మా ఇంట్లో ఒక మనిషి లాంటిది. ప్రాణం లేని వస్తువులను అమ్ముకుంటాం గాని ప్రాణంతో ఉన్న బిడ్డలాంటి ఆవుని ఎలా అమ్ముకోగలం? ఇది కుదరని పని దొరగారు. భూపతి మనసులో, వీడు సామాన్యంగా లొంగేలా లేడు. వీణ్ణి నా తెలివితో బురిడీ కొట్టించాలి. ఆ ఏమయ్యా సోమయ్య, నీకు మీ ఆవు మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. నేను కూడా దాన్ని బలవంతంగా లాక్కోవాలని అనుకోవడం లేదు. ఆవు నీ దగ్గరే ఉంటుంది. దాన్ని నువ్వు పూర్తిగా అమ్మాల్సిన అవసరం లేదు. కానీ నాదొక చిన్న ప్రతిపాదన. ప్రతిపాదన ఏంటండి అది? మీరు చెప్పేది మాకేమీ అర్థం కావడం లేదు. ఆవు మొత్తాన్ని నాకమ్మవద్దమ్మా. కేవలం సగం ఆవుని మాత్రమే నాకమ్ము. సగం ఆవు నీదే, మిగతా సగం నాది. నేనా సగం ఆవుకి 500 బంగారు నాణేలు ఇస్తాను. మీరు జీవితాంతం కష్టపడితే గాని అంత డబ్బు సంపాదించలేరు. ఆలోచించుకో సోమయ్య. సగం ఆవుని అమ్మడమేంటి దొరగారు? ప్రాణంతో ఉన్న ఆవుని సగం ఎలా చేస్తారు? వినడానికే చాలా వింతగా ఉంది. ఇదెలా సాధ్యం? అరే పిచ్చి సోమయ్య, నేను ఆవుని కత్తితో కోసి సగం చేయమని అడగడం లేదు. మన ఒప్పందం ప్రకారం ఆవు మధ్యలో ఒక గీత గీద్దాం. ముందు భాగం అంటే తల, నోరు ఉన్న భాగం నీది. వెనుక భాగం అంటే తోక, పొదుగు ఉన్న భాగం నాది. ఆవు ఎప్పట్లాగే నీ దొడ్లోనే ఉంటుంది. నువ్వు 500 బంగారు నాణేలు తీసుకుని హాయిగా పండగ చేసుకో. సగం ఆవు పైన నాకు హక్కుంటుంది కదా. ఏమండి, నాకెందుకో ఈ ఒప్పందం అనుమానంగా ఉంది. ఇలాంటి వింత బేరం నేనెక్కడా చూడలేదు, వినలేదు.
ప్రాణంతో ఉన్న జీవికి ముందు భాగం వెనక భాగం అని లెక్కలు వేయడం ఏంటండి? మీరు తొందరపడి దీనికి ఒప్పుకోకండి. నువ్వు ఊరుకో గౌరమ్మ. దొరగారు దయతో మనకు 500 బంగారు నాణేలు ఇస్తున్నారు. పైగా ఆవు ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుంది, మన కళ్ళ ముందే ఉంటుంది కదా. ఇంతకంటే మంచి అవకాశం మనకెక్కడ దొరుకుతుంది? దొరగారి ముచ్చట తీరుతుంది, మన దారిద్ర్యం తీరుతుంది. చూసావా గౌరమ్మ, నీ భర్తకున్న తెలివి నీకు లేదు. అయితే సోమయ్య, మాట మీద నిలబడు. ఇదిగో ఒప్పందం పత్రం. ఆవు ముందు భాగం సోమయ్యది, వెనుక భాగం భూపతిది అని స్పష్టంగా రాసుంది. ఇక్కడ నీ సంతకం పెట్టు. ఈ నాణాలు తీసుకొని మీ కష్టాలు తీర్చుకో. సోమయ్య ఒప్పందం పత్రంపై సంతకం పెడతాడు. భూపతి 500 బంగారు నాణేల సంచి ఇచ్చి అక్కడ్నించి లోలోపల నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత తను సాయంత్రం కాగానే వచ్చి దర్జాగా పాలు పితుక్కొని వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడుస్తాయి. మరుసటి రోజు ఉదయం గౌరమ్మ కోపంగా బయటికొస్తుంది. ఏవండి, మీ తెలివి తెల్లారినట్టే ఉంది. నిన్న ఉదయం బస్తా పచ్చగడ్డి తెచ్చారు. ఈ రోజు ఉదయం ఉలవలు తౌడు తెచ్చారు. మేత కొని కొని మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అయిపోగొట్టేలా ఉన్నారు మీరు. అదేంటి గౌరమ్మ, మన ఆవుకు మేత వేయకపోతే ఎలా? కడుపు నిండా తింటేనే కదా అది ఆరోగ్యంగా ఉంటుంది. దానికి ఆకలేస్తే నా ప్రాణం విలువిల్లాడుతుంది. ఆహా, ఆరోగ్యంగా ఉంటే ఎవరికండి లాభం? ఒప్పందం ప్రకారం ఆవు ముందు భాగం మీది, దానికి మేత వేయాల్సిన బాధ్యత మీదే కదా అని భూపతిగారు ఒక్క పైసా కూడా మేతకివ్వడం లేదు. కాని సాయంత్రం కాగానే ఆయన తన పనివాడు రమణతో వచ్చి పాలు పితుక్కొని వెళ్ళిపోతున్నారు. పాలిచ్చే వెనుక భాగం ఆయింది కదా. మనం కష్టపడి మేత వేయడం, ఆయన దర్జాగా వచ్చి పాలు తీసుకువెళ్ళడం, ఇదేం న్యాయం? నువ్వు కోపడుకు గౌరమ్మ. ఈ రోజు దొరగారు పాలు పితకలేరు. ఏంటండి మీరు చెప్పేది? అదెలా సాధ్యమవుతుంది? నిన్న మొన్న ఆయనే దర్జాగా పితుక్కొని వెళ్ళాడుగా. నేను కావాలనే ఈ ఒప్పందం ఒప్పుకున్నాను గౌరమ్మ. నాకు తెలివి లేక కాదు, అతని వంకర బుద్ధికి సరైన గుణపాఠం చెప్పడానికే నేనిలా చేశాను. ఏంటండి మీరనేది? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? గౌరమ్మ, పత్రం ప్రకారం ఆవు ముందు భాగం నాది, నేనేమైనా చేసుకోవచ్చు అని రాసి ఉంది కదా. ఆ దొరగారికి నా ప్రతాపం ఏంటో ఈరోజే చూపిస్తాను. ఆయన అత్యాశకు తగిన శాస్తి చేస్తాను. నువ్వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఆ పెద్ద తప్పెట డోలు తీసుకురా. ఆయనకి పాలెలా దక్కుతాయో నేను చూస్తాను. సాయంత్రమవుతుంది. భూపతి పాలు పితుక్కోడానికి తన పనివాడు రమణతో కలిసి ఆనందంగా సోమయ్య ఇంటికొస్తాడు. ఏవయ్యా సోమయ్య, ఆవు కడుపు నిండా మేత తిన్నదా? పాలు పితుక్కోడానికి సమయమైంది. ఈరోజు పాలింకా చిక్కగా వస్తాయని ఆశిస్తున్నాను. రేయ్ రమణ, ఆ పెద్ద బిందె ఇటు తీసుకురా. ఇదిగోండి దొరగారు, బిందె శుభ్రంగా కడిగి తెచ్చాను. మీరు నెమ్మదిగా కూర్చొని పాలు పితుక్కోండి. భూపతి పాలు పితకడానికి ఆవు వెనక భాగం దగ్గర కూర్చుంటాడు. సరిగ్గా అదే సమయానికి సోమయ్య ఒక పెద్ద డోలు తీసుకుని ఆవు తల ముందు నిలబడి గట్టిగా వాయించడం మొదలు పెడతాడు. డమ్ 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 అని పెద్ద శబ్దం వస్తుంది. రేయ్ సోమయ్య, ఏంట్రా ఆ శబ్దం? ఆవు భయపడుతోంది. ఆ డోలు వాయించడం ఆపు. పాలు సరిగ్గా పన్నివ్వడం లేదు. సోమయ్య మరింత గట్టిగా వాయిస్తూ, నేనెందుకు ఆపాలి దొరగారు? నేను నా ఆవుకి సంగీతం వినిపిస్తున్నాను. దానికి సంగీతం అంటే చాలా ఇష్టం. మీరు మీ వెనక భాగంలో పాలు పితుక్కోండి, నన్నడ్డుకోకండి. అవును దొరగారు, మా ఆవుకి డోలు శబ్దం వింటే మనసెంతో ఉల్లాసంగా ఉంటుంది. మీరు మీ పని చేసుకోండి. ఆయన తన భాగానికి సేవ చేసుకుంటాడు. ఇందులో తప్పే ఉంది? సోమయ్య డోలు వాయిస్తూనే ఉంటాడు. ఆ పెద్ద శబ్దానికి ఆవు కంగారుపడి అటూ ఇటూ కదులుతూ తన కాల్తో భూపతి చేతిలో ఉన్న పాలబిందెను గట్టిగా తంతుంది. ఆ దెబ్బకి భూపతి వెనక్కి కింద పడిపోతాడు. భూపతి కోపంతో రగిలిపోతూ దుమ్ము దులుపుకుంటూ, రేయ్ దొంగ సోమయ్య, ఎంత పనిచేశావురా? ఆవు బెదిరిపోయి నన్నే తన్నేలా చేస్తావా? నేనూరుకోను. నీ మీద గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేస్తాను. పదరమణ, ఇప్పుడే వెళ్దాం. నా తప్పే ఉంది దొరగారు. ఒప్పందం ప్రకారం ఆవు ముందు భాగం నాది. నా ముందు భాగాన్ని నేను అలరించుకోవచ్చు, లేదా దాని ముందు డోలు వాయించుకోవచ్చు. మిమ్మల్ని నేను అడ్డుకోలేదే. మీ వెనక భాగాన్ని నేను ముట్టుకోలేదే. మీరు పాలు పితుక్కునేటప్పుడు నేను నా భాగానికి డోలు వాయించుకుంటున్నాను.
అంతే కదా దొరగారు, సోమయ్య చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉన్నట్టుందండి. పత్రంలో మీరే స్వయంగా ముందు భాగం అతంది అని రాశారు కదా. రే రమణ, నువ్వు కూడా వాడి తరపున మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని నాతో రా. ఇప్పుడే ఊరి పెద్ద ధర్మారావు గారి దగ్గరికి వెళ్ళి పంచాయితీ పెడదాం. ఈ సోమయ్య అంతు చూస్తాను. అందరూ కలిసి గ్రామ రచ్చబండ దగ్గరికి వెళ్తారు. ఊరి పెద్ద ధర్మారావు గారు అక్కడ కూర్చొనుంటారు. జరిగిన విషయమంతా భూపతి వివరిస్తాడు. చూశారా ధర్మారావు గారు, వీడు కావాలని డోలు వాయించి నా పాలు పోయేలా చేశాడు. నేను కింద పడేలా చేశాడు. ఒప్పందం ప్రకారం వెనుక భాగం నాది, పాలు తీసుకునే హక్కు నాది. వీడు ఉద్దేశపూర్వకంగా నా పాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడు. వీడికి కఠిన శిక్ష వేయాలి. నా పాలు నాకు ఇప్పించాలి. సోమయ్య, భూపతి గారు చెప్పేది నిజమేనా? పాలు పితుక్కునే సమయంలో నువ్వు డోలెందుకు వాయించావు? భూపతి గారికి నష్టం కలిగించడం నీ ఉద్దేశమా? సోమయ్య వినయంగా చేతులు కట్టుకుని, ధర్మారావు గారు, నేనే తప్పు చేయలేదండి. దొరగారు అడిగినట్టే ఒప్పంద పత్రం మీద సంతకం చేశాను. 2 రోజులుగా నా ముందు భాగానికి నేనే మేత కొని పెడుతున్నాను, నీళ్లు తాగిస్తున్నాను. దానికి చాలా ఖర్చయింది. దొరగారు మాత్రం తన వెనుక భాగం నుండి ఉచితంగా పాలు తీసుకెళ్తున్నారు. ఈరోజు నా భాగానికి కాస్త వినోదం కల్పించాలని డోలు వాయించాను. నా భాగాన్ని నేను సంతోషపెడితే ఆయన భాగం పాలు తన్నేసింది. దానికి నేనెలా బాధ్యుణ్ణవుతానయ్యా? అవునండి, మేత మేసే ముందు భాగం మాదైనప్పుడు, పాలిచ్చే వెనక భాగం ఆయిందైనప్పుడు, మేం ముందు భాగానికి డోలు వాయించుకుంటే ఆయనకొచ్చిన నష్టమేంటి? మా భాగం మీద మాకు హక్కుంటుంది కదా. సోమయ్య చెప్పిన దాంట్లో, గౌరమ్మ చెప్పిన దాంట్లో అక్షరాల న్యాయం ఉంది భూపతి గారు. మీరు రాసిన ఒప్పందం ప్రకారమే వాడు నడుచుకున్నాడు. ముందు భాగానికి యజమాని వాడు. వాడు డోలు వాయించవచ్చు, నాట్యం చేయవచ్చు. మీరు మీ వెనక భాగాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి గాని సోమయ్యను నిందించడం తప్పండి. అదేంటి ధర్మారావు గారు, మీరు కూడా వాడికే మద్దతు ఇస్తున్నారా? ఆవు ముందు భాగం కదిలితే వెనక భాగం కూడా కదులుతుంది కదా. ఇది మీకు తెలియదా? ఆ విషయం ఒప్పందం రాసుకునేటప్పుడు మీకు తెలియదా భూపతి గారు? మీరు అత్యాశతో ఒక పేద రైతుని మోసం చేయాలని పన్నిన పన్నాగమిది. మేత వాడు వేయాలి, పాలు మీరు తాగాలి అన్నది ఎంతవరకు సమంజసం? ప్రాణంతో ఉన్న జీవిని 2 భాగాలుగా విభజించి ఒప్పందం రాయడం మీ అజ్ఞానానికి, అత్యాశకు నిదర్శనం. ఇప్పుడు సోమయ్య చేసింది కూడా మీ ఒప్పందం ప్రకారమే. మీరు దీన్ని అంగీకరించాల్సిందే. దీనికి నేనేం చేయలేనండి. భూపతి తలదించుకుని అవమాన భారంతో, నా తప్పు నాకు తెలిసొచ్చింది ధర్మారావు గారు. సోమయ్య అమాయకుడు అనుకుని వాణ్ణి వాడుకుందాం అనుకున్నాను. కాని వాడి బుద్ధిబలం ముందు నా కుతంత్రం ఓడిపోయింది. నేనీ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాను. నా వెనక భాగాన్ని కూడా సోమయ్యకే ఇచ్చేస్తున్నాను. ఆ ఆవు పూర్తిగా వాడిదే. చాలా సంతోషం దొరగారు. కాని ఇన్ని రోజులు నేను కొనిపెట్టిన మేత ఖర్చు, నా భాగాన్ని చూసుకోవడానికి నేను పడిన కష్టం మాటేంటి? న్యాయంగా ఆ ఖర్చు భూపతి గారే చెల్లించాలి. భూపతి గారు, మీరు సోమయ్యకిచ్చిన 500 బంగారు నాణేలు మేత ఖర్చు, జరిమానా కింద వాడికే చెందుతాయి. ఆ ఒప్పందాన్ని ఇక్కడే చించివేయండి. ఇక మీరు వెళ్ళవచ్చు. అలాగే ధర్మారావు గారు, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇతరుల ఆస్తిపై ఆశపడితే ఉన్న డబ్బు కూడా పోతుందని తెలుసుకున్నాను. సోమయ్య, నన్ను క్షమించు. భూపతి అక్కడ్నించి అవమానంతో వెళ్ళిపోతాడు. రచ్చబండ దగ్గరున్న ఊరి ప్రజలంతా సోమయ్య తెలివితేటలను చూసి చప్పట్లు కొడతారు. అప్పుడు గౌరమ్మ, చూశారా ఏవండి, మీ సమయస్ఫూర్తి వల్ల మన ఆవు పూర్తిగా మనకు దక్కింది. పైగా 500 నాణేల లాభం కూడా వచ్చింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మోసగాణ్ణి ఎదుర్కోవడానికి కండబలం కాదే, బుద్ధిబలం కావాలి. గౌరమ్మ, సర్లే పద, మన గంగమ్మకు ఈ రోజు నుంచి మంచి మేత వేద్దాం. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా తమ ఆవును తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, అత్యాశ అనేది మనిషి ఆలోచనా శక్తిని నశింపజేసి చివరికి అవమానానికి గురిచేస్తుంది. ఎవరైనా మోసం చేయాలని చూసినప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో, తెలివితో ఆలోచిస్తే
ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు. మోసగాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పడం సరైన గుణపాఠం.